హలో అండి అందరికీ. ఈరోజైతే మేము అనుకోకుండా విజయవాడ వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యేసరికి ఇంటి దగ్గర టైం అయితే 12 అయింది. అనుకోకుండా వెళ్ళిన దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఎప్పుడో చిన్నప్పుడు నా పుట్టెంటికలు తీయించడానికి అయితే వెళ్ళాము. తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళడం వల్ల ఏమో మాకేం అర్థం కాలేదు. కొండ మీదకి వెళ్ళడానికి అయితే లిఫ్ట్లు ఉన్నాయి. మాకైతే తెలియక మేము నడిచి వెళ్ళాము. కిందకి దిగేటప్పుడు తెలిసింది లిఫ్ట్లు ఉంటాయని. ఇంకప్పుడైతే లిఫ్ట్లో కిందకి వచ్చాము. ఆ క్యూ లైన్లో మా హందగాడు ఏడ్చి గొడవ చేస్తాడు అనుకున్నాము, కానీ ఏడవలేదు. దర్శనం అయిపోయినాక మేము అక్కడి నుంచి బయలుదేరి ఉండవల్లి గృహలకు అయితే వెళ్ళాము. మేము అక్కడి నుంచి బయలుదేరగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. బ్యారేజ్ దగ్గర అయితే ఆగాము. అసలు వర్షంలో ఆ లొకేషన్ అయితే మామూలుగా లేదు. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, కానీ వర్షం ఎక్కువ అవడంతో మేమైతే బయలుదేరిపోయాము. దట్టు మా హన్నుకు టైఫాయిడ్ తగ్గి ఎక్కువ రోజులు కూడా కావట్లేదు. వాడు తడవకూడదు అనేసి మేము బయలుదేరి ఉండవల్లి గుహలకు అయితే వెళ్ళాము. వర్షం అయితే మామూలుగా పడలేదు అసలు. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంటి దగ్గర అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చాము. ఇంకా ఫుడ్ తినేసి మేమైతే ఉండవల్లి గృహాలకు అయితే వెళ్ళాము. అప్పుడే వర్షం పడి వెలిసింది కదా, క్లైమేట్ ఆ గ్రీనరీ అసలు మామూలుగా లేదు. ఈ ప్లేస్కి కూడా మేము ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వచ్చాము. ఈ గృహల్లో అయితే స్వామివారు పడుకుని అయితే దర్శనం ఇస్తారు. ఫస్ట్ ఫ్లోర్లో అయితే వెళ్ళగానే గబ్బిడేలు అయితే మీదకి వస్తున్నాయి. ఇక్కడ టీ తాగడం అయితే నాకు అలవాటైంది. మా అమ్మకు కూడా ఇక్కడ టీ అంటే చాలా ఇష్టం. అసలు బయట టీయే తాగను మేము. ఈ టీ కోసం బయటికి రావడం స్టార్ట్ చేసాం. టీ తాగైతే మేము ఇంటికి వచ్చేసాం. వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.